ఇప్పుడు నార్మల్గా మన ఊర్లల్లో ఏదన్నా గుడికి సంబంధించిన ఆ పండగలు జరిగినప్పుడు నల్లపోచమ్మను మైసమ్మను ఉప్పలమ్మను ఇట్లాంటి ఫెస్టివల్ జరిగినప్పుడు అవును సాధారణంగా సాకలలో వచ్చి అక్కడ కొన్ని చేస్తుంటారు. అవును వాళ్ళకి ఎక్కడికి ఏ గుళ్ళో పోవడానికైనా ఎక్కడికైనా యాక్సెస్ ఉంటుంది, వాళ్ళకి డబ్బులు అవసరం లేదు. అవును అవును ఈ డబ్బులు ఇవ్వాలి అనే దాన్ని ముందు పెట్టి దాడి చేసినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. అంతే. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ కుట్రలు కుతంత్రం, ఇప్పుడు ధర్మం పేరుతో దందాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డేరా బాబా, నిత్యానంద స్వామి, ఆశారాం బాబా, ఈ చిన్నజీయర్ కూడా పెద్ద వ్యాపారస్తుడు, ధర్మం పేరు చెప్పి దందాలు చేస్తా ఉన్నాడు. ఇలా చాలా మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి రెడ్లు, మీకేం సంబంధం గుడితో, మీకేం సంబంధం, మీ పంతులు ఉండాలి అక్కడ. ఒకవేళ పెడితే గవర్నమెంట్ జియో ఏమైనా పాస్ చేసి ఆ ఎండోమెంట్ ఉందో లేదో దాని వెనకాల ముందు అంతా కనుక్కొని మనం బయట పెట్టాలి. ఇప్పుడు ఈ తల్లి ఏమడిగిందంటే, నేను ఇస్తానయ్యా 100 రూపాయలు, నాకు రసీదు ఇస్తారా అని అడిగింది. టోకెన్ లేదు అక్కడ. అడిగింది. అడిగితే ఎవరు అడగంది, నువ్వే అడుగుతుంటావు, చదువుకున్నది, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అడిగింది. అడిగితే ఎవరికి లేనటువంటి బాధ నీకేం నొప్పి, ఇద్దరి మధ్య మాటల వాగ్వాదం నడిచింది. ఆ క్రమంలో చెప్పొచ్చో చెప్పకూడదు స్టూడియోలో కానీ, నీకు చెప్పాలనే అని చెప్పేసి ఆ కులాన్ని అవమానించి, లేకపోతే ఎవరైతే చుట్టుపక్కల వచ్చారో వాళ్ళ అమ్మని తిట్టి అందరిని తిడితే వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి చెప్పిందంట. ఆయన పేరు రమేష్ గణేష్ ఏదో ఉన్నది, గణేష్. ఫోన్ చేస్తే ఏం జరిగిందిరా అని అంటే, అక్క ఇట ఏం జరిగింది అక్క అని ఆయన వచ్చి అడిగితే, వాళ్ళని రెడ్లు అందరూ వచ్చి మేము 100 రూపాయలు జరిగింది మొత్తం చెప్పిండు. చెప్తే వాళ్ళు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేరంట. అడిగితే వాళ్ళు ఎక్కడున్న సమాధానం చెప్పట్లేదు. మేము వెళ్ళి గ్రామంలో అనుకున్నాం. ఈయన ఏం చేశారంటే వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టాడు. కుమ్మర గ్రామం అనేది ఏంది దొరా, మీరేమో మా అమ్మలు అక్కలు లంజలు అక్కలు మా కులాన్ని తిడతారు, మమ్మల్ని తిడతారు, ఇదే మాట మీ కులంలో వాళ్ళని తిడితే మీరు ఊరుకుంటారా అని ఆయన ఒక వాయిస్ రికార్డు పెట్టిండు. ఆ గ్రూప్ లో వాళ్ళ మనోభావాలు తిట్టలేదు, తిడితే పడతారా అని అడిగిండు అంతే. గ్రామ పంచాయతీ గ్రూప్ ఉంటుంది కదా, గ్రామ పంచాయతీలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు. కుల గ్రూపులు సపరేట్ ఉంటాయి, పార్టీ గ్రూపులు సపరేట్ ఉంటాయి, పంచాయతీ గ్రూప్ అందరికి ఉమ్మడిగా ఉంటది కదా. ఆ గ్రూప్ లో పెట్టాడు. చలో నువ్వు మా రెడ్లలో అంత ఇదే అరా నీకు, వాడు ఎక్కడున్నా పట్టుకొని అక్కడనే కూర్చుంటే తీసుకొని పోయి 6 గంటల సేపు చిత్ర హింసలు పెట్టి తల్లిని ఆ పిల్లోడు ఎవరైతే అక్కున్నదో వాళ్ళ తమ్ముడిని, ఈయనను వాళ్ళ భర్తను అందరినీ పిడిగుద్దులు గుడ్డారు. యాక్సిడెంటల్ గా కొట్టడం జరిగింది. చెప్తాను గుద్దుతా ఉంటే దొర ఈ వార్త అప్పటి వరకు బయటికి రాలే. దొర నీ బాంచేని దండం పెడతాం, మీరు పెద్దోళ్ళు మేము చిన్నోళ్ళం, సరే తెలుసో తెలియక మా బిడ్డ 100 రూపాయలు అడిగింది, ఆ పంచాయతీ జరిగింది కదా, మీ కాళ్ళు మొక్తామని ఆ చిన్న 2 నెలల పసిపాపను ఎవడైతే ఉన్నాడో, ఇప్పుడు ఆ దొర ఎవడైతే ఉండో వాడి కాళ్ళ దగ్గర, వెనకట దొరలు పెడుతున్నాడు కదా, ఆ రకంగా కాళ్ళ దగ్గర పెట్టి క్షమించంటే అంతా నిండు జాలి చూపి బిడ్డ ముఖం చూశాను వదిలే అని ఏమంటారు, పచ్చి బాలింత వదిలేని దండం పెడతా అని కాళ్ళు మొక్కితే అంతా నిండు. అందుకు కదా చచ్చిపోయింది. పోలీసు వాళ్ళు ఎందుకు ఈ రకంగా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు అక్కడ ఉన్నటువంటి రెడ్లు అంటే అందుకు.